ఓం నమ శివాయ. శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర స్వామి దేవస్థానం అక్షయ తృతీయ రోజు మనం ఇంట్లో ఈశ్వరుడిని ఎలా పూజ చేసుకోవాలి అనే విధానం ఈ బోర్డు మీద రాశాము. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి, శివానుగ్రహం, ధన వృద్ధి, వ్యాపార వృద్ధి కోరు భక్తులెల్లరికీ తెలియచేయడం ఏమనగా, మనం అక్షయ తదియ రోజున ఈశ్వరుడు ఐశ్వర్యేశ్వర రూపమున లక్ష్మీ కుబేరులకు వరములు ఇచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ధనార్చన నిర్వహించబడును. కావున భక్తులెల్లరూ అక్షయ తృతీయ రోజున తమ యొక్క గృహముల నందు శివలింగాన్ని కానీ ఐశ్వర్యేశ్వర స్వామి వారి ఫోటోను పవిత్ర స్థలములో ఉంచి పంచామృతాలతో అభిషేకం చేసి, మీ దగ్గర ఉన్న బంగారాన్ని కొత్తది కానీ పాతది కానీ కడిగి స్వామివారికి అలంకరించి భస్మ సుగంధాది ద్రవ్యాలతో స్వామివారిని పూజించి ఇష్టమగు పాటలను పాడుచు ఐశ్వర్యేశ్వర స్వామివారి మంత్రాన్ని 11 సార్లు జపించి శివాష్టోత్తర నామాలను పఠిస్తూ స్వామివారికి 108 నాణ్యాలతో ధనాభిషేకం, ధనార్చన చేసి పుష్పార్చన చేసి ధూప దీప నైవేద్యాది హారతులను ఇవ్వవలెను. పూజానంతరం తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి పూజకు విచ్చేసిన వారికి ఫలములను ఇచ్చి, స్వామివారిని అలంకరించిన బంగారమును ఆభరణములను మీరు ధరించి ధనార్చన చేసిన నాణ్యములను 3 భాగములు చేసి, ఒక భాగము అనగా 36 నాణ్యములను మీ గృహమందు ఉంచుకొని ఆ డబ్బుతో మీరు చేయు వ్యాపారములను వాడుకొనవలెను. మిగిలిన 36 నాణ్యములను అనాథలకు, యాచకులకు దానం చేయవలెను. 36 నాణ్యములను అన్నదానం కొరకు కానీ, దేవాలయం అభివృద్ధి కొరకు కానీ, లేదా దేవాలయంలో ఉండిలో కానీ వేసి శివుని దర్శనం చేసి శివానుగ్రహాన్ని, శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందగలరు. ప్రతి ఒక్కరు కూడా మీ ఊర్లో ఉన్న శివలింగాన్ని పూజించండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. అక్షయ తదియ రోజున, ధనత్రయోదశి రోజున కూడా ఈ విధంగా ధనార్చన చేయండి స్వామివారికి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఈ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్లో పెడుతున్నాం కనుక ఈ విషయాన్ని అక్షయ తదియ రోజు చేయు పూజా విధానాన్ని అందరికీ కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయగలరని కోరుచున్నాము. ఓం నమ శివాయ. ఓం అన్నానాం పతయే నమః, అపుష్టానాం పతయే నమః. శ్రీ శివాయ మహాదేవాయ శ్రీమంజునాథాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. రాజాదిరాజాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ శ్రీ శివాయ మహాదేవాయ శ్రీమంజునాథాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. స్వామివారిని దర్శించండి, తరించండి. ఓం నమ శివాయ.